90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే గురువారం పుట్టినటువంటి వారికి ఎస్పెషల్లీ విమెన్కి వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఎస్పెషల్లీ విమెన్కి ఉగాది నుంచి గురువారం పుట్టినటువంటి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? మనం వేదిక ఆస్ట్రాలజీ ద్వారా కొన్ని పరిమాణాలు బట్టి కొన్ని నక్షత్రాలు బట్టి రాశులు బట్టి ఒక మనిషి యొక్క జీవన విధానాన్ని అంచనా వేస్తూ తగిన జాగ్రత్తలు మనం చెప్తూ ఉంటాం. అయితే వేదిక ఆస్ట్రాలజీ ద్వారా నక్షత్రాలు బట్టి చూసినా, రాశులు బట్టి చూసినా, తిథులు బట్టి చెప్పినా, లేకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి వారం బట్టి చెప్పినా ఒక గొప్ప ప్రాధాన్యతని ప్రతి దానికి సంతరించుకుని ఉంది. అందులో భాగంగానే మనం మాట్లాడుకునేటువంటి గురువారం గురించి మాట్లాడుకుంటున్నాం. గురువారంలో పుట్టేటువంటి ఆడవాళ్ళ గురించి, విమెన్ గురించి మాట్లాడుకుంటూ చూస్తే గురువారానికి అధిపతి బృహస్పతి అయితే ఆయన యొక్క జన్మ నక్షత్రము పుబ్బా నక్షత్రము, అధిపతి శంకరుడు అంటే రుద్రుడు, శివుడు, మహాదేవుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ గురువారంలో జన్మించినటువంటి వాళ్ళు మేజర్గానే చాలా ధర్మశీలత అనేటువంటిది వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. నీతి, నిజాయితీ, ధర్మము, దైవము, భగవంతుడు, స్పిరిచువాలిటీ, దానగుణము, మానవత, హ్యుమానిటీ అంటే ఈ యొక్క ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి, ఒక పెద్ద మనిషి తరహా వ్యవహారము చేయడము, 10 మందికి మంచి జరగాలంటే సద్బుద్ధితో ఎప్పుడు ఉండడము, ఎప్పుడు ఒక పాజిటివ్ వేలో ఆలోచించడము, ఫ్యామిలీకి ఎప్పుడు ఈ యొక్క గురువారం జన్మించిన వాళ్ళు అండాదండాయి నిలబడము, ప్రధానమైనటువంటి సంపాదన సంపాదించే వాళ్ళగా గురువారంలో జన్మించిన వాళ్ళ యొక్క తీరు, వాళ్ళ యొక్క జీవితము ఉంటుంది. అదేవిధంగా ఆర్థికంగా వాళ్ళు స్థిరపడడం కోసం ఏ రేంజ్లోకైనా కష్టపడేటువంటి తత్వము వాళ్ళలో ఇమడి ఉంటుంది. వాళ్ళ జ్ఞానం గురించి చెప్పాలి అంటే అపారము. అది వేద జ్ఞానమైనా లేకపోతే ఏ సైన్స్ అయినప్పటికీ కూడా దేంట్లో అయినా సరే వాళ్ళ విశ్లేషణాత్మకమైనటువంటి ఆలోచన విధానము అందరినీ ఆకట్టుకుంటుంది. బికాజ్ వాళ్ళ అంత ఇంటెలెక్చువల్ పీపుల్ కాబట్టి వాళ్ళ ఆలోచన విధానము అంత యూనిక్గా, అంత డిఫరెంట్గా ఆ రేంజ్లో ఉంటుంది. చాలా డిఫరెంట్గా పెద్ద స్థాయి వ్యవహారము అంతా కూడా ఒక బ్రాడ్ మైండెడ్గా డబ్బు సంపాదించడం కోసం, బ్రాడ్ మైండెడ్గా 10 మందిని ఆకట్టుకునే విధంగా ధన ఆకర్షణ, వీళ్ళు మైండ్తో పనిచేస్తారు. డబ్బు వచ్చి వీళ్ళకి ఆళ్ళ దగ్గర పడుతుంది. అలాంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళకి డిఫాల్ట్గా ఉంటాయి. అలాంటి వీళ్ళకి కొన్ని నెగిటివ్స్ కూడా ఆల్రెడీ చెప్పబడ్డాయి. ఏమిటనంటే వాళ్ళకు ఉన్నటువంటి కొంత గర్వము, అహంకారము. అది ఎలాగనంటే వాళ్ళు అనుకున్నదే చెయ్యాలి, అనుకున్నదే నిజం అనేటువంటి భ్రమలో ఉంటూ కొంత లాస్ అయిపోతారు. అది చాలా కనబడుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని పక్క వాళ్ళ మీద రుద్దడానికి, లేకపోతే ఇది ఇలాగే జరుగుతుందనేటువంటి మొండి ప్రవర్తన కొన్నిసార్లు వాళ్ళ ఇబ్బందులు స్వయంకృత అపరాధాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అధిక దానగుణము, అందరినీ నమ్మడము, మాటలు పడడము, ఇది చాలా యాప్ట్ అవుతుంది వాళ్ళకి నెగిటివ్గా. ఇంకా చెప్పాలి అనుకుంటే భగవంతుణ్ణి ఇంకా పిచ్చిగా ప్రేమించడంలో వీళ్ళు యాప్ట్ అండి. కొంతమంది ఈ గురువారం జన్మించిన వాళ్ళు సన్యాసులుగా, యోగులుగా, సిద్ధులుగా వాళ్ళ యొక్క జ్ఞాన సంపద ఆ రేంజ్లో ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అని చెప్పచ్చు. సో అది ఒక ఏజ్ బట్టి కూడా పరిణితి చెందుతూ ఉంటుంది. చిన్న పుట్టగానే గురువారం మాకు ఇలా లేదు అంటే అలా కాదు. జరగబోయేటువంటి రోజుల్లో వాళ్ళ జీవితం చాలా ఎక్స్పీరియన్స్ చేస్తారు. వాళ్ళ నోటి నుంచి వచ్చేటువంటి మాట ప్రతిదీ కూడా అనుభవము, దాన్ని తూచా తప్పకుండా ఆచరించాలి. వాళ్ళ నోటి నుంచి వచ్చేటువంటి సలహాలు చాలా అపారమైనవి, విలువైనవి. బికాజ్ గురుడు జ్ఞాన సంపద. సో వాళ్ళని చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకోకూడదు. వాళ్ళు ఏం చేసినా అది ఒక కారణం ఉంటుందని చెప్పచ్చు. బికాజ్ భగవద్ అనుగ్రహం అనేది వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. దేవగురువు కాబట్టి చాలా విశ్లేషణాత్మక మనుషులు. వీళ్ళని మనం రీసెర్చ్ చేయాలి. సో వాళ్ళు చేసేటువంటి ప్రతి పని అలానే అందరూ కాదు. సో ఎందుకంటే వీళ్ళకి కొంతమందికి దుర్వ్యసనాలు కూడా ఉంటాయి. మనం చూస్తే కొంతమందికి యోగులు కానీ, సిద్ధులు కానీ, లేకపోతే కొంతమంది మనం చూస్తే వాళ్ళు ఎలాంటి ప్రవర్తన ఉన్నప్పటికీ కూడా వాళ్ళ జ్ఞాన సంపద అపారం. చూడడానికి ఆల్కహాల్ తీసుకుంటారు, సిగరెట్ కాలుస్తూ ఉంటారు, కానీ వాళ్ళ జ్ఞాన సంపద అపారము. అలాంటి కొన్ని విచిత్రమైన సంఘటనలు కూడా వీళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఎటు నుంచి ఎటు మలుపు తిరుగుతుందో వీళ్ళకి అర్థం కాదు. అంతా కూడా భగవద్ అనుగ్రహమే. అయితే ఈ యొక్క గురువారం జన్మించినటువంటి వీళ్ళకి పుట్టడంతోనే దానగుణము, లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ వస్తాయి. ఇక చదవడం విషయంలో అద్భుతం అని చెప్పచ్చు. విద్య అనేటువంటిది అద్భుతము. బిజినెస్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. బికాజ్ సెకండ్ లార్డ్ బుధుడు అవుతాడు కాబట్టి బిజినెస్ సైడ్ అనలైటిక్స్ కానీ, అనాలసిస్ కానీ,
మార్కెటింగ్ కానీ, నెట్వర్క్ మార్కెటింగ్లో కానీ, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్లో కానీ, లేకపోతే వేద విద్య నేర్చుకోవడము, ఆస్ట్రాలజీని వీళ్ళు చాలామంది గురువారం జన్మించిన వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ కూడా ఆస్ట్రాలజీ మీద వాళ్ళకి చాలా పట్టు ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు. లేదా భగవంతుడి మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఇష్టం మీద భగవంతుడి కోసం తెలుసుకోవడం, పురాణాలు అనేది చదివేయడం, ఒక ప్రవచనకర్తలుగా ఎదిగిపోవడం, ఇలాంటివన్నీ అనుకోకుండానే వాళ్ళ జీవితంలో జరిగిపోతుంటాయి. అలాంటి వాళ్ళు గురువారంలో జన్మిస్తుంటారు. ఎలా అండి అంటే ఉగాది నుంచి 2025 నుంచి 2026 వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ విమెన్? శ్రావసునామ సంవత్సరంలో వీళ్ళకి బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్స్ కూడా చాలా ఎక్కువ శాతం ఉన్నాయండి. ఏం వచ్చినా సరే ఎక్స్ట్రీమ్గానే వస్తుందని చెప్పచ్చు. బికాజ్ ఈ గురువారంలో జన్మించిన వాళ్ళు ఒకవేళ వీళ్ళకి వివాహం కాలేదనుకోండి, మే నుంచి అక్టోబర్లో వివాహం అవుతుంది ఖచ్చితంగా. సంతానం కోసం ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, మే టు అక్టోబర్లో ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ యొక్క మాసం చిట్ట చివరిలో షష్టగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ వల్ల వీళ్ళకి గాయాలు పాలయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాల్సింది ఏమిటంటే, పర్సనల్ చార్ట్లో మారక దశలు నడుస్తున్న వాళ్ళైతే గురువారం జన్మించిన వాళ్ళు ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. ఈ మాట వాస్తవము, ఇది నిజము, ఇది చాలా జాగ్రత్త కోసం చెప్తున్నాను అంతే. అయితే లేదా ఆరోగ్యపరమైన ఇబ్బందులు, సడన్ చేంజెస్, జీవితం మొత్తం ఒక్కసారిగా టర్న్ అయిపోతుంది. అది ఏదర్ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, బేస్డ్ ఆన్ పర్సనల్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అష్టమ స్థానం ఎప్పుడైతే యాక్టివ్ అవ్వబోతుందో జీవితం అంతా కూడా ఒక్కసారిగా తిరిగిపోతుంది. బొంగరం తిరిగినట్టుగా జీవితం అంతా సడన్ చేంజెస్. ఎప్పుడూ జీవితంలో చూడని పరిస్థితులు, ఎప్పుడూ జీవితంలో పడనటువంటి మాటలు, ఎప్పుడూ జీవితంలో రానటువంటి సంఘటనలు అన్నీ ఎదురవుతూ ఉంటాయి. ఇది వీళ్ళకి రాబోతోంది. అయితే వీళ్ళకి కనుక చూస్తే ఈ 2025వ సంవత్సరంలో సెప్టెంబర్ 13వ తారీఖు దగ్గర నుంచి 27వ తారీఖు అక్టోబర్ దాకా అద్భుతమైన రాజయోగము, వీళ్ళ శత్రువుల్ని జయించేటువంటి శక్తి సామర్థ్యాలు, భూలాభము కలగడము, కోర్టు వ్యవహారాల్లో ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా విముక్తి కలగడము, లేకపోతే విజయం పొందడము, ఏ పని పట్టుకున్నా అందులో విజయమే, వాహన సౌఖ్యములు, నూతన వస్త్ర వాహన ఆభరణ సౌఖ్యములు అన్నీ కలుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క మే 15 దగ్గర నుంచి జూలై 15వ తారీఖు దాకా అద్భుతమైనటువంటి రాజయోగం పట్టబోతోంది. రవి యొక్క బలం చేత ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే వాళ్ళందరికీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో పనిచేసే వాళ్ళకి, రాజకీయ నాయకులకి, గోల్డ్ వ్యాపారం చేసే వాళ్ళకి, లేకపోతే మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్కి కూడా ఒక ప్రమోషన్ చెప్పచ్చు. ఖచ్చితంగా మే 15 దగ్గర నుంచి జూలై 15 దాకా అద్భుతమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు, అనుభవిస్తారని చెప్పచ్చు. ఇకపోతే ఇబ్బందులు వచ్చేసి మీకు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా 2026 జనవరి ఫిబ్రవరి మాసంలో విపరీతమైన ఆరోగ్య సమస్యలు, పీసీఓడికి సంబంధించి, పర్సనల్ ప్రాబ్లమ్స్ సంబంధించి, సంతానానికి సంబంధించి, ప్రేమ వ్యవహారాలు అపజయం పొందడము, వైవాహిక జీవితంలో సమస్యలు రావడము, ఆడవాళ్ళకి సంబంధించి శత్రువులు ఎక్కువగా తయారై మిమ్మల్ని బ్లేమ్ చేయడము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూడడం, కావాలని టార్గెట్ చేయడము, అభియోగాలు మోపడము. తర్వాత ఇంకా చెప్పాలంటే సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి జనవరి 2026 జనవరి 2026 ఫిబ్రవరి అనేది ఒక చేదు అనుభవంలా ఉంటుంది. చాలా ఇబ్బందులు వస్తాయి. వాళ్ళ యొక్క వాల్యూ తగ్గడము, అవకాశాలు తగ్గుతుంటాయి, రెమ్యునరేషన్ తగ్గుతుంది, రెప్యుటేషన్ తగ్గుతుంది, తర్వాత జన ఆదరణ, జన వశీకరణము, ఇవన్నీ తగ్గుతాయి. ఆ 2 మాసాలు కూడా సుఖము సంతోషము 2 ఉండవు. వాహనాలు అంటే కోల్పోవడము, వాహన ప్రమాదాలు అవ్వడము, ఇవన్నీ కూడా జనవరి ఫిబ్రవరిలో అవుతాయి. సో ఇవే కాకుండా వీళ్ళ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటి దోషాలను కూడా, వాళ్ళ యొక్క యోగాలని, దోషాలని, ఏం దోషాలు ఉంటాయి సార్ వీళ్ళకి? ఖచ్చితంగా వీళ్ళకి శని యొక్క దోషం ఖచ్చితంగా గోచారంలో ఉంటుంది. పర్సనల్ చార్ట్లో ఎలా ఉంటాయంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ బట్టి, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ బట్టి ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే ఆ దోషాలను అనుసరించి వీళ్ళకి అధిపతి శివుడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కనుక గురువారం జన్మించిన వాళ్ళు ఈ మాట గుర్తుపెట్టుకోండి, శ్రీ రుద్రయాగము ఇది కనుక ఆచరించినట్లయితే జీవితం మారిపోతుంది. జీవితంలో ఎదురయ్యేటువంటి ఇబ్బందులు కానీ, లేకపోతే సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, రుణ బాధలు కానీ, పై వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఒత్తిళ్ళు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఏదైనా రాహు దోషమైన, వ్యసనాలైనా, ఎలాంటి అవకాశాలు రాకపోతున్నా, సక్సెస్ లేకపోయినా శ్రీరుద్రయాగం గురువారం పుట్టిన వాళ్ళు కనుక ఆచరిస్తే శివుడి యొక్క అనుగ్రహం వల్ల జీవితంలో మొత్తం టర్నింగ్ పాయింట్ అని చూస్తారు. దీంతో పాటుగా శ్రీరుద్రయాగం అయిన తర్వాత శివనామస్మరణ, శివుడికి సంబంధించిన మంత్రజపం చేయాలి. ఏదైతే వీళ్ళ కామ్యము, కోరిక అనుకుంటున్నారో అది తీరడం కోసము ఆ మంత్రజపాన్ని 48 రోజులు కానీ, 96 రోజులు కానీ, 27 రోజులు కానీ ఉంటుంది. అది పర్సనల్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అది చేయడం వల్ల అతి శీఘ్రముగా అనుకున్న పనులని అనుకున్న టైంకి అయిపోతాయి.
వీళ్ళకంటే గురువారం వాళ్ళకి ఏ వారం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి జనరల్గా? ఎక్కువగా సోమవారం అండి. శివుడు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి సోమవారము అద్భుతంగా స్పిరిచువల్గా వీళ్ళు ముందుకు వెళ్ళాలి, భగవద్ అనుగ్రహం కావాలని సోమవారం ప్రారంభం చేయాలి. ఆర్థిక సమస్యలు పోవాలన్నా సోమవారం ప్రారంభం చేయాలి. వీళ్ళు కనుక ఎలాంటి ప్రాబ్లం ఉన్నప్పటికీ, ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నప్పటికీ కూడా అవన్నీ బయటికి రావాలని సత్సంకల్పము, ఆ కోరిక ఉన్నప్పుడు ఈ ఒక్క మంత్రాన్ని ప్రతి నిత్యము జపం చేయండి, 3 పూట్ల జపం చేయండి. విత్ ఇన్ డేస్లో ఆర్ విత్ ఇన్ వీక్స్లో మీకు రిజల్ట్స్ కనబడతాయి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాతు. ఈ మంత్రాన్ని శ్రద్ధగా బ్రహ్మ ముహూర్తంలోనూ, మధ్యాహ్నం వేళ, సాయంత్రం వేళ ఖచ్చితంగా జపం చేయండి. పర్సనల్ చార్ట్ కూడా చాలా ముఖ్యము. ఏవైనా దోషాలు, శాపాలు, పితృదోషం లాంటివి ఉన్నప్పుడు మంత్ర జపం లాంటిది పట్టు ఇవ్వవు. అది బాగా గమనించుకోండి. పర్సనల్ చార్ట్ ఖచ్చితంగా గమనించాలి నాగరాజు గారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి సార్? అంటే చాలామంది వారి జాతక చక్రం రీత్యా ఎవరైనా సరే ఒక్కొక్క మంచి జీవితం కోసం అని చెప్పేసి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. తప్పకుండా అండి. మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కనుక కాల్ చేస్తే ఖచ్చితంగా మా వాళ్ళు పూర్తి వివరాలు ఇస్తారు. ఒకటైతే ఏంటంటే, మనం ఇప్పుడంతా మాట్లాడుకున్నది గోచార పరంగా ఒక మనిషి జీవనాన్ని ఒక అంచనా వేసేటువంటి ప్రక్రియ వేదిక ఆస్ట్రాలజీ ద్వారా. కానీ పర్సనల్ చార్ట్ ద్వారా ఏదైతే దోషాలు ఉన్నాయో, మీ లైఫ్లో ఏదైతే ప్రాబ్లమ్స్కి ఏ దోషం కారణం అవుతుందో తెలుసుకొని ఒక పర్ఫెక్ట్ పరిహారాన్ని కనుక ఆచరించగలిగితే అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నేనున్నాను, ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. ఒక ప్రాపర్ గైడెన్స్ ఇస్తాను. ఆ పూజా కార్యక్రమాలన్నీ చేసి, ఒక మంత్రోపదేశం ఇచ్చి, ఒక స్తోత్రపారాయణ చేయించి, మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ప్రాబ్లము దాని నుంచి బయటికి తీసుకొస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీకు ఉండేటువంటి జాతకరీత్యా మీరు ఏదైనా సరే ఒక మంచి జీవితం కోసం అని చెప్పేసి మిమ్మల్ని మీరు ముందే కాషియస్గా ఉంచుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉమా దేవరకొండ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.